హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఈ వీడియోలో సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్లో మనము లాగిన్ అయిన తర్వాత దీంట్లో చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ఒక్కొక్కటిగా మనం నేర్చుకునబోతున్నాం. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ని నేను చేసి పెట్టాను. సో ఈ యొక్క సిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ని నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా మన టాపిక్‌లో వెళ్దాం. సో ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏందంటే, టెలికామ్ సర్వీసెస్‌ని మనం ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ నేను సిఎస్సి డాష్‌బోర్డ్‌లో ఉన్నాను. ఇక్కడ మనకు బ్యాంకింగ్, గవర్నమెంట్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఫాస్టాగ్, తర్వాత ఇక్కడ టెలికామ్ సర్వీస్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. టెలికామ్ సర్వీస్‌లో ఈ సర్వీసెస్‌ని మనం వాడుకోవచ్చనమాట. సో జస్ట్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నది ఏందంటే, మొబైల్ ప్రీపెయిడ్ అనే దానిపై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్, వోడాఫోన్ ఐడియా, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా ఎంటీఎన్ఎల్ ఉంది. ఈ మొబైల్ ప్రీపెయిడ్ సర్వీస్‌లో ఈ ఎయిర్టెల్ అనే దానిపై క్లిక్ చేయగానే ఎయిర్టెల్ యొక్క కస్టమర్‌కి, ఎయిర్టెల్ సిమ్‌కి మనం ఇక్కడ రీచార్జ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో జస్ట్ ఇక్కడ మనకి ఏం అడుగుతుందంటే మొబైల్ నంబర్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఈ యొక్క ఎయిర్టెల్‌కి సంబంధించినటువంటి ప్లాన్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో మీకు కావాల్సినటువంటి ప్లాన్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డాటాకి సంబంధించింది డిస్‌ప్లే అయినాయి. తర్వాత ఇక్కడ నేను టాక్ టైమ్, అదేవిధంగా అన్‌లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ మీ యొక్క ప్లాన్ ఏదైతే చేసుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో నేను జస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 199 ఉంది కదా! దీనిపై ఈ యొక్క ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత మన యొక్క సిఎస్సి వ్యాలెట్‌లో ఉన్న అమౌంట్‌లో నుంచే మనకి ఇక్కడ అమౌంట్ అనేది కట్ అవుతుందనమాట. సో ఈ యొక్క వ్యాలెట్ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యాలెట్ పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీరు సిఎస్సిలో నుండి ఏదైనా సర్వీస్‌ని మీరు యాక్టివేట్ చేసుకోవాలన్నా, రీచార్జ్ చేసుకోవాలన్నా, అమౌంట్ ఏమైనా పే చేయాల్సి వచ్చినప్పుడు సిఎస్సి వ్యాలెట్‌లో ఉన్నటువంటి అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది కాబట్టి, మీ యొక్క సిఎస్సి వ్యాలెట్ యొక్క పిన్ అనేది అడుగుతుందనమాట. ఆ యొక్క పిన్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి, ఆ వ్యాలెట్ పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే అనే బటన్‌పై క్లిక్ చేసినట్లయితే, మీ యొక్క రీచార్జ్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోతుంది. మీకు పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ. సో అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది వ్యాలెట్‌లో నుంచి. సో దీంట్లో మనకు కమిషన్ కూడా వస్తుందనమాట. సో 199 అనేది మనకు అక్కడ చూపించే ప్లాను. సో మనకు కట్ అయ్యేది మాత్రం 196.63 పైసా కట్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్ రీచార్జెస్‌ని మీరు ఈ విధంగా చేసుకోవచ్చనమాట సిఎస్సి నుండి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో సింపుల్‌గా ఈ విధంగా మీరు మొబైల్ రీచార్జెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.